హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ డైరీస్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నూనెంకాయ కారపులుసు అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: చింతపండు కొద్దిగా, తెల్లగడ్డ 10, జింజర్ ఒక 2 ఇంచు, ఆనియన్ 2 అండి, టమోటాలు కూడా 2 తీసుకోండి చాప్ చేసి, కొద్దిగా కొత్తిమీర ఆకులు తీసుకోండి. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకోండి చాప్ చేసినవి. ఇందులోనే మనము ఒక 2 టేబుల్ స్పూన్ల కారము, సాల్ట్ 1.5 టేబుల్ స్పూను, కొద్దిగా పసుపు 1 స్పూను, కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అది 1 స్పూన్ వేసుకొని ఇవన్నీ మనకి ఒక లైట్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగా ఫ్రెష్గా వాష్ చేసి ఉంచిన వంకాయలని నేను చూపిస్తున్న విధానంగా కట్ చేసి ఉంచుకోండి. మనకు మీడియం సైజ్ వంకాయలు అయితే చాలా బాగా కుదురుతుందండి ఇలా చేసుకోవడానికి. వంకాయలు కట్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి పెట్టుకోవాలండి, నేను చూపిస్తున్న విధానంగా. ఈ కర్రీని మనము చపాతీలోకి, రైస్లోకి, ఈవెన్ బిర్యానీలోకి కూడా, రైతా ప్లేస్లోకి మనం ఈ గ్రేవీని అనేది యూజ్ చేసుకొని టేస్ట్ చేయొచ్చు. చాలా బాగుంటుందండి. ఇలాగా అన్ని వంకాయలకి ఈ మసాలా అనేది పట్టించాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దానిలోకి 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత కరివేపాకు కొద్దిగా, మన మిగిలిన మసాలా అంతా కూడా ఈ ఆయిల్లోకి మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాలోని పచ్చివాసన వెళ్ళేంత వరకు మనము దీన్ని ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇందులో నుండి వాటర్ వెళ్ళి ఆయిల్ అనేది పైకి వస్తుంది, అంతదాకా మనము వెయిట్ చేయాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదండి ఆయిల్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఈ స్టేజ్లో మనం ముందుగా స్టఫ్ చేసి ఉంచిన వంకాయలు కూడా యాడ్ చేసేద్దాము. ఇది కానీ ఒక 5 మినిట్స్ పాటు ఈ ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ కొంచెం మీడియం ఫ్లేమ్గానే పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ అడుగున అంటుకుంటుంది. కలుపుతూనే ఉండండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనము కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము గ్రేవీ కోసము. మనం ఎంత గ్రేవీ అయితే కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ అలాగే కారం కూడా చెక్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది నేను ఏదైనా కొత్త వీడియో పెడితే. ఇప్పుడు మనము 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలండి ప్రెషర్ కుక్కర్లో. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసేయండి. తర్వాత ప్రెషర్ తగ్గేంత వరకు వెయిట్ చేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాము. ఈ గరం మసాలా మీకు రెసిపీ కావాలంటే మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను, ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంతే అండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇది మనం ఒక లంచ్ రెసిపీగా కూడా అనుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.